రంగంగా ఈరోజు విశాఖ నగరంలో ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో ఉంచాలని ఈ సందర్భంగా కోరుతూ, ఏదైతే పోలీసుల చేత దమనకాండ చేయించి విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కోర్మన్పాలెం దగ్గర ఉన్న నిరాహార దీక్షని స్వాధీనం చేసుకొని ఆ టెంట్లో కూర్చోనివ్వకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన దుర్మార్గమైన పాలన వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ప్రజానికాన్ని కోరుతున్నాం. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఇప్పటికే మలిసాం. ప్రతి గ్రామంలో కూడాను విశాఖ స్టీల్ ప్లాంట్పై జరుగుతున్న అన్యాయాలను, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను, ఈ 4500 ఉద్యోగులను తొలగించిన ఉద్యోగాలు ఎవరైతే తొలగించారో వాళ్ళపై ఆ గ్రామాల్లో నిత్యం జరుగుతున్నాయి. ఈరోజు ఆ ప్రతిఘటన కూడా గ్రామాల్లో జరుగుతున్నాయి. మరి పల్లా శ్రీనివాసరావు గారు సొంత గ్రామమైన ఆ ఊరు వెళ్తే పల్లా శ్రీనివాసరావుని ఎదిరించి పల్లా శ్రీనివాస్ అక్కడ పలాయించేటట్లు చేశారు. ఇప్పటికైనా కూటమి నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంచాలి.